హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నిన్న మనం మోడల్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూసాం కదండి. ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ అయితే చూద్దామండి. స్టిచ్చింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ కొత్త వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో అయితే చూసి నేర్చుకుందామండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, లైనింగ్కి ఇలా అటాచ్ చేసుకోవాలండి. ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు ఏదో చెక్ చేసుకుని ఇలా లైనింగ్ అయితే చుట్టువైపులా ఒక స్టిచ్ అయితే వేసుకుని జాయింట్ అయితే చేసుకున్నానండి నేను. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ నెక్ కోసం మనం పేపర్ కాన్వాస్ ఒక లైనింగ్ మీద పెట్టి స్టిక్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా తీసుకుని ఇలా మధ్యలోకి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకుని మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ రెండు లైన్లు మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకుని మధ్యలో అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకోవటం వల్ల నెక్ అటు ఇటు జరిగిపోకుండా నీట్గా స్టిఫ్గా ఉంటుందన్నమాట. మనం చుట్టువైపులా కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే ఈ పేపర్ కాన్వాస్కి నేను చుట్టువైపులా అయితే కుట్టు వేసానండి. లైనింగ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, అదైతే కుట్టేసాను. ఇప్పుడు మధ్యలో కుట్టు వేసుకున్న తర్వాత మనం నెక్ ఏ షేప్లో అయితే ఉందో ఆ షేపు స్క్వేర్ షేప్లో ఉంది కదా మనకి పలక మెడ కదా, ఈ పలక మెడని మొత్తం రౌండ్గా కుట్టేసుకోవాలన్నమాట. చక్కగా ఇలా బార్కి కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి చివరి వరకు. ఇలా వెళ్ళిపోయి ఇప్పుడు మధ్యలో ఉన్నది ఎక్స్ట్రా ఉన్నది ఒక 1/2 ఇంచ్ క్లాత్ మార్జిన్కి వదిలిపెట్టేసి కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తాను, మీకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ మోడల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనేసి. చూసారా, ఇప్పుడు మధ్యలో ఉన్నది మనకి మధ్యలో ఎక్స్ట్రా ఉంది కదా, అది ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలి ఇలాగనమాట. అయితే కుట్టు కట్ అవ్వకూడదండి, కుట్టు కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ స్క్వేర్ షేప్లో ఉన్న నెక్కకి ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. కుట్టు కట్ అవ్వకుండా చిన్న చిన్న కట్స్ పెట్టుకుని నెక్కనైతే రివర్స్ చేసుకోవాలండి. నెక్క రివర్స్ చేసి ఇలా చిన్న చిన్న పిన్స్ పెట్టుకోవాలి. మనం పైనుంచి కుట్టు అయితే వేయకూడదండి, ఇలా చిన్న చిన్న పిన్స్ అయితే పెట్టుకోవాలి. నీట్గా పెట్టేసుకుని నెక్కని వెనక వైపుకి చక్క పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ నెక్కకి మధ్యలో వేయటం కోసం నేను నెట్ క్లాత్ తీసుకున్నానండి. సేమ్ కలర్లో ఉన్న నెట్ క్లాత్ని తీసుకుని మనం మధ్యలో ఉన్నది కట్ చేసాం కదా నెక్కకి, దాన్ని పెట్టేసుకుని ఒక 1 ఇంచ్ కింద వైపుకి 2 ఇంచెస్ సైడ్ వైపుకి ఉండేలాగా చూసుకుని ఇలా అయితే కట్ చేసి తీసుకున్నానండి. అయితే నేను 2 లేయర్స్ తీసుకున్నానండి నెట్. మీకు కావాలంటే ఒక లేయర్ అయినా తీసుకోవచ్చు, మరి నెట్ పలుచగా ఉంటుంది కదా, అందుకని నేను 2 లేయర్స్ తీసుకున్నాను. తీసుకుని ఇప్పుడు ఈ 2 లేయర్స్ని కలిపి ఒక కుట్టు అయితే వేసుకుంటున్నానండి. చుట్టువైపులా అటు ఇటు జరిగిపోకుండా నీట్గా ఉంటుందని ఇలా కుట్టేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా చుట్టువైపులా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం మన స్క్వేర్ నెక్ మధ్యలో ఉన్న పేపర్ కాన్వాస్ కట్ చేసాం కదా, అది మనకి ఇప్పుడు యూజ్ అవుతుందండి. ఆ పేపర్ కాన్వాస్ తీసుకుని దీనిపైన పెట్టేసుకోవాలి. దీనిపైన పెట్టుకుని ఇటువైపు ఒక 1 ఇంచు అటువైపు ఒక 1 ఇంచు ఉండేలాగా మార్జిన్ వదులుకుని మధ్యలో ఇలా పెట్టుకుని ఇప్పుడు అదే స్క్వేర్ షేప్లో ఇలా చాక్ పీస్తో ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. చక్కగా ఇలాగనమాట. ఇలా మార్కింగ్ వేసుకుని ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ వేసామో ఈ మార్కింగ్ పైన మన బ్యాక్ పార్ట్ని పెట్టేసి ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళాలండి. మనం మార్కింగ్ చేసిన దానిపైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇప్పుడు పైనుంచి అంచుగా చివరన పడేలాగా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. కుట్టు వేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి, మీ బ్యాక్ పార్ట్ ఫుల్ షోల్డర్ ఎంత ఉందో కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుని ఇలా అన్నమాట పైనుంచి అంచు వైపుగా ఒక కుట్టు అయితే నేను వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా మూలకు వచ్చినప్పుడు అంటే స్క్వేర్ షేప్లో తిప్పాల్సి వచ్చినప్పుడు ఇలా పాదం పైకి ఎత్తేసి సూదిని కిందికి ఉంచి పాదం పైకి ఎత్తాలి. అప్పుడు క్లాత్ని మనం ఎటు తిప్పితే అటు తిరుగుతుంది అనమాట. ఇలా మొత్తం కుట్టు అయితే మనం ఏదైతే మార్కింగ్ గీసామో ఆ మార్కింగ్ మీద పెట్టేసి నేను కుట్టు అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా నెక్ మొత్తం కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత
మనకి అంచు పై వైపున కొంచెం చిన్న చిన్న మార్జిన్ ఉంటుంది కదా ఎక్స్ట్రా, అది నీట్గా ఇలా కట్ చేసి తీసేయాలండి. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి పట్టుకుని నీట్గా ఆర్మ్ రౌండ్స్ అన్నీ చక్కగా కలిసేలాగా కలిపి పట్టుకుని ఇప్పుడు మనం నెక్ అయితే కట్ చేద్దామండి. బ్యాక్ నెక్ 3 ఇంచెస్ కదా, ఆ 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇక బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 1 ఇంచే తీసుకోవాలండి. ఇది హై నెక్ అండి, పై వరకు ఉంటేనే ఈ మోడల్ బ్లౌజ్ నీట్గా ఉంటుంది. 1 ఇంచ్ డౌన్ తీసుకుని ఇలా నేను రౌండ్ షేప్లో అయితే డ్రా చేసుకున్నాను. ఇది నెట్ క్లాత్ కదా, ఇప్పుడు కట్ చేసేసామనుకోండి అటు ఇటు జరిగిపోయి ఇబ్బంది పడతారు. అందుకనేసి మనం డ్రా చేసింది రెండో వైపుకి కూడా ఆటోమేటిక్గా మార్క్ పడిపోతుంది కదా. ఇప్పుడు ఆ మార్కింగ్ పైన ఇలా రౌండ్ షేప్లో ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి రఫ్గా, నెట్ అటు ఇటు కదలకుండా ఉండటం కోసం అనమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నది నెక్ షేప్లో ఇలా కటింగ్ అయితే చేసి తీసేసానండి. ఇలా కట్ చేసి తీసేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ కోసం మధ్యలో బటన్స్, షో బటన్స్ పెట్టుకోవటం కోసం ఒక బొందు లాంటిది అయితే కుడుతున్నానండి. దానికోసం ఈ నెట్ పైన మళ్ళీ నెట్ క్లాత్తోనే ఒక బొందు లాంటిది కుట్టానండి. ఒక నాడ అంటాం కదా, నాడ ఒక 1 ఇంచ్ క్లాత్ నెక్ పొడవున కట్ చేసుకున్నాను. ఒక 10 ఇంచెస్ వరకు పొడవు పెట్టుకుని కట్ చేసుకుని దాన్ని నాడలాగా కుట్టి రివర్స్ చేసుకున్నాను. రివర్స్ చేసి ఇలా మన నెక్కకి మధ్యలో ఒక మార్కింగ్ అయితే వేసుకున్నానండి. ఈ మార్కింగ్ మీదనే మనం కుట్టిన నాడాన్ని పెట్టేసి ఆ బొందుని ఈ మార్క్ చేసుకున్న లైన్ పైననే పెట్టేసి చక్కగా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నానండి. అది ఒక స్టిచ్ అయితే సరిపోదు కదా, 2 వైపులా కుట్టాలి కదా, ఇలా అనమాట. ఇలా 2 వైపులా ఒక పట్టీ అతికినట్టు అనమాట. ఇప్పుడు ఆ బొందునే పట్టీలాగా పెట్టి నేను ఇలా జాయింట్ అయితే చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా మన షో బటన్స్ పెట్టినప్పుడు నెట్ క్లాత్ చిరిగిపోకుండా నీట్గా ఉండటం కోసం అనమాట. ఆ పట్టీ అతికిన తర్వాత ఇప్పుడు మనం క్రాస్ పీస్ తీసుకుందామండి. నెక్కి మెడపట్టీ వేయాలి కదా, దానికోసం మళ్ళీ నెట్ క్లాత్ని 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్ పీస్ ఒకటి కట్ చేసుకున్నానండి. క్రాస్ పీస్ తీసుకుని ఇప్పుడు నెక్కి అటాచ్ చేస్తాను. నెక్ అటాచ్ చేసి దాన్ని మనం రివర్స్ తిప్పేసి పైనుంచి కుట్టేసేసుకోవచ్చండి. నెట్ క్లాత్ కదా, బాగుంటుంది చూడటానికి కూడా, మనం హెమ్మింగ్ చేయడానికి పనికిరాదు కదా, అందుకనేసి ఇలా అనమాట. ఇలా నెక్కి మన నెక్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో ఇలా నీట్గా పెట్టేసి ఒక కుట్టేసేసుకోవటమే. తర్వాత నెక్ మంచిగా తిరగటం కోసం మనం జాయింట్ చేసిన క్రాస్ పీస్ని పైకి పట్టుకుని పైనుంచి ఒక కుట్టేసుకోవాలి. పైనుంచి ఒక కుట్టేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసి లోపల వైపుకి మడిచి ఇంకొక కుట్టు అనమాట. అలా చేయటం వల్ల మనకి నెక్ ఈజీగా తిరుగుతుంది. ఇలా అనమాట. ఓపెన్ చేసి నేను పైనుంచి కుట్టు వేస్తున్నాను, చూసారు కదా. ఇలా ఓపెన్ చేసి కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు లోని వైపుకి మడిచి ఇంకొక కుట్టు వేసేసాను. ఇప్పుడు మన బ్యాక్ నెక్ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత ఇదే విధంగా మనం ఫ్రంట్ నెక్ కూడా రెడీ చేసుకుందాం. అయితే కటింగ్ చేసేటప్పుడు నాకు ఫ్రంట్ నెక్ మెయిన్ పార్ట్ వచ్చేసి 2 పీసులు కట్ అయినాయి, మీకు తెలుసు కదా. మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం నేను ఆ 2 పీసులని కలిపి జాయింట్ అయితే పెట్టేశానండి. జాయింట్ పెట్టేసి సేమ్ మనం బ్యాక్ పార్ట్ని ఎలా అయితే నెక్ అటాచ్ చేసామో అదే విధంగా మన పేపర్ కాన్వాస్ ఉంది కదా నెక్ షేప్లో, దాన్ని పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. ఫ్రంట్ నెక్ ఇలాగనమాట. అయితే ఇది ఫ్రంట్ ఓపెన్ అండి, ఫ్రంట్ ఓపెన్. ఇంకా ప్రిన్సెస్ కట్ బ్లౌజు అయితే నేను ప్రిన్సెస్ లైన్ కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడే డ్రా చేస్తానండి. ఇలాగనమాట. ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోకి కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా ఫస్ట్ అయితే ఎక్స్ట్రా ఉన్న నెక్ని ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వదులుకొని కట్ చేసి తీసేయాలి. తీసిన తర్వాత మన ఫ్రంట్ ఓపెన్ కోసం కట్ చేసుకోవాలన్నమాట. కిందికి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నీట్గా కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మధ్యలో కటింగ్ చేసి తీసేసుకోండి. మీకు అటు ఇటు కదిలిపోతాయి అనే డౌట్ ఏమన్నా ఉంటే ఒక కుట్టు వేసుకోండి. అటువైపు ఒక కుట్టు, ఇటువైపు ఒక కుట్టు వేసుకుని మధ్యలో కట్ చేసుకోండి. అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు
ఈ ఫ్రంట్ నెక్ను కూడా వెనక వైపుకి లైనింగ్ వైపుకి తిప్పేసి పైనుంచి అంచు వైపుగా ఒక కుట్టు పడేలాగా ఇలా నెక్ షేప్లో ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. దీన్నైతే క్వీన్ యానే నెక్ అంటారటండి. నేను ఇప్పటి వరకు స్టార్ నెక్ అంటారు అనుకున్నాను. ఇదే క్వీన్ యానే నెక్ అంటే కొంచెం బ్రాడ్గా ఉంటుందండి. ఫ్రంట్ నెక్ అయితే కొంచెం వెడల్పుగా ఉన్నట్లు ఉంటుంది. దాని మోడలే అంతండి. చూసారా? ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు చక్కగా పెట్టుకుని ప్రిన్సెస్ లైన్ అయితే డ్రా చేసుకుందామండి. ప్రిన్సెస్ లైన్ డ్రా చేయటం కోసం ఇలా మన బస్ట్ పాయింట్ ఎంత ఉందో అది చెక్ చేసుకోవాలి. నాకు 10.5 ఇంచెస్ వచ్చిందండి. 10.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, కింది వైపున వచ్చేసి మన ఉక్సులు పట్టి వైపు నుంచి ఒక 3 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ 10.5 ఇంచెస్ ఎక్కడైతే వచ్చిందో మార్కింగ్ అక్కడ 3.5 ఇంచెస్ ఉండేలాగా చూసి తీసుకున్నానండి. కొద్దిగా క్రాస్ ఉంటుంది కదా, అందుకని తీసుకుని ఈ 10.5 ఇంచెస్ దగ్గర నుంచి కిందికి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. తర్వాత మన డాట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్కి నేను 2 ఇంచెస్ తీసుకున్నానండి. 2 ఇంచెస్ తీసుకుని దాన్ని 3 ఇంచెస్ హైట్ వరకు డ్రా చేసుకున్నానండి. ఒక లైను చూస్తున్నారు కదా వీడియోలో ఎలా అనమాట. ఇలా డ్రా చేసి ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి కొంచెం కర్వ్ షేప్లో ఈ ప్రిన్సెస్ షేప్లో మనం పైకైతే ఇలా మ్యాచ్ చేసేయాలి, ఇలా కలిపేయాలన్నమాట. ఇలా కలిపేసుకోవాలి అంతే. చూసారా ఎంత ఈజీగా ఉందో? ఇలా సేమ్ ఇలాగే రెండో వైపును కూడా మనం ప్రిన్సెస్ లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఈ డ్రా చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ఒక స్టిచ్ అయితే వేసుకున్నామండి. అటు ఇటు కదిలిపోకుండా ఒక స్టిచ్ వేసుకుని అప్పుడు కట్ చేద్దాం, అప్పుడు మనకి ఈజీగా ఉంటుందని. ఇలాగనమాట ఏదైతే డ్రాయింగ్ వేసానో అదే డ్రాయింగ్ పైన నీట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేసాను అనమాట. కుట్టేసిన తర్వాత చూసారా, ఇప్పుడు మధ్యలో ఉన్నది కట్ చేస్తాను నేను. కొద్దిగా ఓపిక అయితే ఉండాలండి ఇలాంటి మోడల్ బ్లౌజులు కుట్టాలంటే. అంతే, కటింగ్ అయితే ఏముందండి, చాలా ఈజీగా అయిపోతుంది. మనం నెక్ కట్ చేయ అవసరం లేదు, ఎక్కువ పీసులు ఏమి ఉండవు, కటింగ్ ఈజీగానే ఉంటుంది. ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడే అసలు ఓపిక అంతగా బయటపడుతుందండి మనది. చూసారా, ఇప్పుడు నేను కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నది ఈ డాట్కి మధ్యలో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను అనమాట. ఇలా బార్కి కట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని కలిపి పట్టుకుని ఒక స్టిచ్ అయితే వేద్దామండి. ఎక్కడ సాగదీయకుండా నీట్గా పట్టుకుని, చూసారా, మనం ఎంత సాగదీయకుండా పట్టుకున్నా ఈ ప్రిన్సెస్ కట్ ఇలా కట్ చేసి కుట్టేటప్పుడు ఏమవుతుందంటే కింద మన షేప్ పట్టి దగ్గర అంటే కింది వైపు ఒక 1/2 ఇంచ్ కంపల్సరీ హైట్ వస్తుందండి. దానివల్ల మీరు మా బ్లౌజ్ చెడిపోయింది అని గాబరా అయిపోవద్దు. 1/2 ఇంచు రావటం వల్ల ఖరాబ్ ఏం అవ్వదండి. అది కొంచెం మనకి క్రాస్గా ఉంటుంది కాబట్టి కింది వైపున సెట్ అయిపోతుంది. ఇలా అనమాట, ఎక్కడ సాగదీయకుండా నీట్గా పట్టుకుని ఇలా కుట్టేసుకోవాలి. ఇలా 1కి 2 కుట్లు వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది కదా, అందుకనేసి ఇలా 2 కుట్లు వేసుకుని ప్రిన్సెస్ లైన్ అయితే ఫినిష్ చేద్దామండి. సేమ్ ఇలాగే మన రెండో పార్ట్ని కూడా చక్కగా ఇలాగే పట్టుకుని కుట్టేసుకోవాలి. ఇలాగే ఫస్ట్ కుట్టి తర్వాత కట్ చేసి మళ్ళీ కలిపి కుట్టేసుకోవాలి. అంతే అండి, నీట్గా ప్రిన్సెస్ లైన్ అయితే రెడీ అయిపోతుందండి. మన ఫ్రంట్ పార్ట్లు 2 రెడీ అయిపోయాయి. చూసారా, ఇలాగనమాట. ఇప్పుడు మన ఉక్సులు పట్టి వైపు ఉక్సులు పట్టి, కాజాల పట్టి వైపు కాజాల పట్టి అటాచ్ చేసేసుకున్నాం. ఇలా నీట్గా ఉక్సులు పట్టి పెట్టేసి లోపలి వైపు మడిచి కుట్టు అయితే వేసేసుకుందామండి. నా వీడియోస్ మీకు నచ్చుతుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ తీసుకురావాలన్న ఉత్సాహం నాకు కూడా వస్తుంది కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేసి అడగండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఇలా అనమాట, ఉక్సులు పట్టి లోపలి వైపుకు మడిచి కుట్టాలి. అలాగే కాజాల పట్టి ఏమో బయట వైపుకు ఉంటుంది, తెలుసు కదా. ఇలా అనమాట, నేను కాజాల పట్టి అటాచ్ చేస్తున్నాను. చూసారు కదా, కాజాల పట్టిని లైనింగ్ వైపు నుంచి పెట్టి మెయిన్ క్లాత్ వైపుకు మడవాలి. ఇలా మడిచి ఇలా పైనుంచి ఒక 1/2 ఇంచ్ బయటకు ఉండేలాగా మడిచి పట్టుకుని పైనుంచి
2 కుట్లు వేసుకోవాలన్నమాట. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు కింది వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసి తీసేద్దామండి. కట్ చేసి తీసిన తర్వాత మనమైతే బ్యాక్ పార్ట్ తీసుకుందాం ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్లో మనం అటాచ్ చేసిన నెట్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మనం ముందే రివర్స్ చేసాం కదా, ఒకటి పేపర్ కాన్వాస్తో నెక్ రివర్స్ చేసాం కదా, దానికి కలిపి అటాచ్ అయ్యేలాగా నేను కుట్టు అయితే వేస్తున్నానండి. అయితే బ్యాక్ పార్ట్ని పక్కకు జరుపుకుని ఓన్లీ ఈ మనం రివర్స్ చేసిన నెక్కి అంటే పేపర్ నెక్కి ఈ నెట్ క్లాత్ అటాచ్ అయ్యేలాగా చూసి జాగ్రత్తగా పట్టుకుని ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ నెట్ క్లాత్ ఆ నెక్ కలిసి ఉంటాయన్నమాట, అటు ఇటు జరిగిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట. వీటిని మీకు పైనుంచి కుట్టు కావాలంటే పైనుంచి కుట్టేసుకోవచ్చు. తర్వాత లేదు అట్లా బాగోదు అనుకుంటే మనం హెమ్మింగ్ చేసుకోవచ్చండి. నేనైతే హెమ్మింగ్ చేస్తాను, పైనుంచి కుట్టేమి వేయను. ఇలా కలిపి ఒక కుట్టేసిన తర్వాత ఇది ఇలా నీట్గా కనపడుతుంది అన్నమాట. ఇలా ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేసుకుందామండి. బ్యాక్ సైడ్ డాట్స్ వేయటం కోసం షోల్డర్ దగ్గర నుంచి కింద నడుము వరకు ఇలా మడిచి పట్టుకుని ఒక 3.5 ఇంచెస్ హైట్ ఉండేలాగా ఒక డాట్ అయితే వేసుకున్నానండి. ఇలాగే రెండో వైపును కూడా ఇంకొక డాట్ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనం కింద నడుము పట్టి అటాచ్ చేస్తాం కదా, నడుము కోసం మనం ఫస్ట్ కూర అంచున్నది ఒక 1 ఇంచ్ క్లాత్ వరకు కట్ చేసి తీసాం కదా, అది ఇప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఆ కూర అంచున్న క్లాత్ని ఇప్పుడు నడుము పట్టీకి నేను ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి పైనుంచి మనం అటాచ్ చేసిన పట్టీ పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల వెనక్కి నీట్గా తిరుగుతుంది కదా, అందుకని ఇలా కుట్టేసుకుని ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి సేమ్ ఇలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనం పట్టీలు అయితే జాయిన్ చేయాలి. మనం నడుము పట్టి బ్యాక్ సైడ్ ఎలా అయితే కింద నడుము పట్టి హెమ్మింగ్ పట్టి అటాచ్ చేస్తామో దీనికి కూడా సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా అలాగే పట్టీలు అటాచ్ చేయాలన్నమాట. మీకు కావాలంటే మిషన్ కుట్టేసేసుకోండి వెనక్కి మడిచి, లేదంటే హెమ్మింగ్ కోసమైనా అట్టు పెట్టుకోవచ్చు. నేనైతే హెమ్మింగే చేస్తానండి. మిషన్ కుట్టు నాకు అంత నీట్గా అనిపించదు. ఇలా ప్లెయిన్గా ఉన్న క్లాత్ మీద ఇలా అనమాట. ఇప్పుడు పట్టీ అటాచ్ చేసాను చూసారు కదా, ఇలా 2 పీసులకి అటాచ్ చేసేసుకుని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని 2 కలిపి షోల్డర్ అయితే జాయింట్ చేసుకుందామండి. ఇలాగనమాట. ఇలా ముందు పట్టీలు ఇలా జాయింట్ చేయటం ఫినిష్ అయిపోయిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి షోల్డర్ జాయింట్ చేద్దాం. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు నీట్గా మన ఆర్మ్ హోల్ వైపు నుంచి నెక్ వైపుకి పట్టుకుని కలిపి ఉండేలాగా కుట్టు అయితే వేసుకుందామండి. 1కి 2 కుట్లు అయితే వేసుకుందాం. చూద్దాం వీడియోలో ఎలాగో. ఇలా అనమాట. ఈ స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇవి మోడల్ బ్లౌజు మీరు చాలా తేలిగ్గా కుట్టేసుకోగలుగుతారు. వీడియోని చివరి వరకు చూడండి. ఇలాగనమాట. ఇలా షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకోవాలి. 1కి 2 కుట్లు వేసుకుందాం గట్టిగా ఉండటం కోసం. మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకోండి. ఈ స్టేజ్లోనే ఈ ప్రిన్సెస్ లైన్కి షోల్డర్కి ఆర్మోల్కి ఇలా ఓవర్లాక్ చేసేసుకుంటే నీట్ ఫినిషింగ్తో బాగుంటుంది. లేదు అంటే వదిలేయండి, పర్వాలేదు. ఇప్పుడు ఇక హ్యాండ్స్ అయితే అటాచ్ చేద్దామండి. హ్యాండ్స్ వచ్చేసి చిన్న పఫ్ వచ్చేలాగా హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకున్నాం కదా, దానికోసం నేను ఎప్పట్లాగే ఇలా స్టార్టింగ్ నుంచి హ్యాండ్ పెట్టి ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చాను. షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి 1 ఇంచ్ దగ్గర నుంచి చిన్ని ప్రిల్స్ పెట్టుకున్నానండి. 1 ఇంచ్ ఇటువైపుకి 1 ఇంచ్ అటువైపుకి షోల్డర్కి చిన్న ప్రిల్స్ పెట్టి ఇలా 1కి 2 కుట్లు వేసేసుకున్నాను. నీట్గా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇలాగే 2 హ్యాండ్స్ రెడీ చేసేసుకుందామండి. ఇలా చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు పెట్టి ఇప్పుడు సైడ్ జాయింట్ వేసేసుకున్నామండి. హ్యాండ్ దగ్గర ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర ఒకసారి లూజ్ చెక్ చేసుకుని పైనుంచి కిందకి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఉన్న ఖర్చు మన చేతి వైపుకి కింది వైపుకి వచ్చేలాగా పెట్టేసి ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలండి.
ఫస్ట్ ఇటు ఒక కుట్టు అటు ఒక కుట్టు వేసుకుని ఒకసారి లూజులు చెక్ చేసుకుని తర్వాత ఎక్స్ట్రా కుట్లు వేసుకోండి. అప్పుడు బాగుంటుంది అనమాట. ఇలా నేను మొత్తం ఫినిష్ చేసేసాను. అంతే అండి. మన ఎంతో ఈజీగా చాలా వివరంగా చెప్పాను ఈ మోడల్ బ్లౌజ్ అయితే ఎలా కట్ చేసి కుట్టుకోవాలనేసి. వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఏమన్నా యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, మన మోడల్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. చూసారు కదా, మనం కష్టపడి కట్ చేసి కుట్టిన మోడల్ బ్లౌజ్ అనమాట ఇది. బాగుందా? ఇలా చూసారా ప్రిన్సెస్ లైన్ ఎంత నీట్గా ఉందో. అలాగే నెక్ షేప్ కూడా అంతే. కస్టమర్ కొంచెం లూజ్ అయిందండి, నేను ఎక్స్ట్రా ఒక స్టిచ్ చేశాను, సెట్ అయిపోయింది అంతా. ఇలా ఉంటుందన్నమాట ఫైనల్ లుక్. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి.